హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరు అంత బాగున్నారా? హాయ్ ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నారా? ఈరోజు అయితే సత్య వంటకాల్లో చక్కటి వలవకట్టుకి మనం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తున్నానండి. వలవల్లి చక్కగా పచ్చి వాసన అన్నిది లేకుండా మనం ఫ్రై చేయాలండి. పచ్చి వాసన అస్సలు ఉండకూడదండి. పచ్చి వాసన ఉంటే వలవకట్టు అస్సలు టేస్ట్ ఉండదండి మనకి. చూసారా, వలవలు వేపేటప్పుడే చిటపటలాడుతూ కూడా ఇవి చక్కగా పేలుతూ ఉంటాయండి. పేలేటప్పుడు ఏమవుతుందంటే లోపల ఒక పచ్చి ఉంటుంది. ఆ పచ్చిని వదిలేస్తుంది అనమాట. వదిలేసిందంటే చిటపటలాడుతూ పేలుతున్నట్టే లెక్క అండి మనకి. అలాగా బాగా చాలా చక్కగా మనం ఈ వలవల్లి ఫ్రై చేసుకుందామండి. వలవల వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయండి మనకి. ఈ వర్షాకాలంలో వలవలు ఎక్కువగా తినటంలో కిడ్నీలు రాళ్ళు కూడా మనకి కొంచెం తగ్గుముఖం పడతాయండి. కిడ్నీల రాళ్ళు కూడా కరిగిస్తుంది వలవలు. అలాగే మనం వలవలని చక్కగా వలవచారు చేసుకున్నా సరే చాలా హెల్త్ పరంగా చాలా మంచిది. తినడానికి కూడా నోటికి రుచిగా ఉంటుందండి. అలాగే కొంతమంది వలవచారు చేస్తారు, కొంతమంది వలవకట్టు చేస్తారండి. నేనైతే ఎక్కువ శాతం వలవకట్టే చేసుకుంటామండి. మేము పిండి ఆడించుకొని ఈ పిండిలో అండి చక్కగా మనం గుమగుమలాడుతున్న వరకు కూడా మనం ఫ్రై చేస్తాము కదా. ఫ్రై చేసిన తర్వాత దీనికి కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే మనకి కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఆడించుకున్నాం అనుకోండి, గుమగుమలాడుతూ చాలా చక్కగా వలవకట్టు మనకి బాగుంటుందండి. అందులో ఉడుకుతున్న వలవకట్టులో చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, దేశవాళీ ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలని చక్కగా మనం కొంచెం ఎక్కువగా శాతం మనం వేసుకున్నాం అనుకోండి, మనకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు కొంచెం జీలకర్రని జల్లుకుందామండి, ఫ్రై చేద్దాము. అలాగే కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేద్దామండి. పొట్టు తీయాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేదు అని అంటే పొట్టుతో మనం ఫ్రై చేసి వలవలు ఆడించుకున్న బాగుంటుందండి. పొట్టుతో ఆడించామనుకోండి ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పొట్టు తీసామనుకోండి ఫైబర్ శాతం పెద్దగా ఉంటుందండి. కొంచెం బెనిఫిట్లు కూడా తక్కువ ఉంటాయి. మనకి ఏంటంటే తొక్కుతో ఆడించుకోవడం అన్నట్టు చాలామందికి ఉంటుంది. కానీ తొక్కు తీయకుండా ఆడించుకుంటేనే చాలా బెనిఫిట్లు అండి దీనికి. 4 వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక 5-6 వరకు వేసి మనం దీన్ని బాగా ఫ్రై చేద్దామండి. అంటే ఇందులో పచ్చి ఉంటుంది కదా, మచ్చి మొత్తం ఫ్రై అయిపోవాలి. చచ్చా వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్లు అయితే సరిగ్గా రావటం లేదు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, కలర్ అయితే చాలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇవి ఇలాగ ఆపు చేసుకుంటే మనకి వలవకట్టు మంచి గుమగుమలాడుతూ చక్కటి వాసన వస్తుందండి. లేకపోతే పచ్చి వాసన వస్తుంది, తినాలని కూడా అనిపించదండి. వలవలు చేయడంలో కాదండి, ఫ్రై చేయడంలోనే దీనికి టాలెంట్ అంతా ఉంటుంది. ఎందుకంటే పచ్చి వాసన లేకుండా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి వలవకట్టు గుమగుమలాడుతూ వాసన వస్తుంది. మనం ఉడికేటప్పుడు పచ్చి వాసన ఉన్నదనుకోండి, ఉడికేటప్పుడు మనం ఎంత బాగా చేసినా సరే అది పచ్చి వాసనలాగే ఉంటుందండి పిండి, అయితే టేస్ట్ ఉండదు. ఇలాగా చాలా బాగా చిన్న మంట మీద బాగా ఫ్రై చేయాలి, చిట్టపట్టలాడుతూ కూడా. అప్పుడు మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ అండి.